సీత లక్ష్మణులతో కలిసి శ్రీరాముడు వనవాసమునకు వెళ్ళినప్పుడు అక్కడ నదిని దాటడానికి గుహుడి యొక్క పడవను ఎక్కబోతున్న సమయంలో గుహుడు ఇలా సంశయపడుతున్నాడు. సుడిగుని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంత అయ్యనట. సుడిగుని రాము పాదములు సోకిన ధూళి వహించి రాయి ఏర్పడనొక కాంత అయ్యనట. పొన్నుగనీతని పాదరేణు వీయడవడ ఓడ సోక ఇది ఏమగునో ఎన్ని సంశయాత్ముడే కడిగె గుహుండు రామపద కంజయుగంబు భయం పెంపునం. శ్రీరాముని యొక్క పాదము సోకగానే, ఆయన పాదధూళి సోకగానే ఒక రాయి స్త్రీగా మారింది. మరి ఆ పాదధూళి సోకితే నా పడవ ఏమైపోతుందో అని భయపడి గుహుడు రాముని యొక్క పాదములను నీళ్లతో కడిగాడు. ఆహా, ఎంత మధురమైన భావన! మొల్ల మధుర కవిత్వానికి ఇది మచ్చుతునక. మూల రామాయణంలో లేని ఈ భావన చేసిన మొల్ల నిజంగా ధన్యజీవి. సంపూర్ణ రామాయణం సినిమాలో రామయ్య తండ్రి, ఓ రామయ్య తండ్రి, మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి, మా సామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి అనే పాటలోని ఒక చరణంలో నీ కాలి దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట, నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట అంటూ గుహుడు పాడుతాడు. ఇది ఆ పాటను రాసిన కొసరాజు యొక్క ఆలోచన లేక బాపుగారు చెప్పి అలా రాయించుకున్నారో కానీ తెలుగునాట ఆ పాటకు మూలం కవయిత్రి మొల్లయ్యే.